రాష్ట్రంలో మీడియా పాత్ర చూస్తుంటే ప్రతిపక్షాలన్నిటికీ కొమ్ము కాస్తూ దేశంలో ఎక్కడా జరిగిన విధంగా రాష్ట్రంలో ప్రభుత్వంపై వక్రీకరణ చేస్తూ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆరోపించారు. వ్యక్తిత్వాన్ని నాశనం చేసే విధంగా మీడియా ప్రయత్నం చేస్తున్నదని ఆయన విమర్శించారు. గత 3 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే ఎల్లో మీడియా వేస్తున్న వార్తలు, ప్రచారాలు, ముఖ్యంగా ఈనాడు దినపత్రిక రాస్తున్న వార్తలు జర్నలిజం దిగజారుడుతనానికి నిదర్శనమని కన్నబాబు అన్నారు. గన్నవరం ఘటనలో పట్టాభి అనే వ్యక్తిని ప్రమోట్ చేస్తూ జాకీలు వేసి లేపుతున్నారని ఆయన మండిపడ్డారు. గన్నవరం వచ్చి ఒక డ్రామా చేస్తే ముసుగులు వేసుకుని కొట్టారని, ఈనాడు పేపర్లో పేజీలకు పేజీలు రాసి వండి వాడ్చారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎల్లో మీడియా రోజులు కాదు, సోషల్ మీడియా రోజులని ఆయన అన్నారు. రోజు రోజుకి ప్రజల్లో జగన్కి వస్తున్న ఆదరణ చూసి వారవలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇది దినపత్రిక కాదు, కరపత్రిక. చంద్రబాబు నాయుడు కరపత్రిక అని పూర్తిగా తేటతలం చేసుకుంది పట్టాభి ఉదంతంతో. ఇంకా ఎంత దుర్మార్గం అంటే జరిగింది మానేసి జరిగినట్టుగా చూపించి అసలు పట్టాభి అనేవాడు ఒక జాతీయ నాయకుడిగా, ఒక మహా సంగ్రామాన్ని నడిపిస్తున్నట్టుగా, ఒక మహా ఉద్యమానికి ముందు నడుస్తున్నట్టుగా చూపించాలని ప్రయత్నం. నవ్వుకుంటున్నారు జనం. అసలు లేనిపోయిన ఎంతకాలం మీరు ఈ విధంగా చూపించి కథలు నడిపిస్తారు? దీనంతటికీ కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో దేశంలో ఎప్పుడు జరగని విధంగా బీసీలకి అగ్రస్థానం ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎమ్మెల్సీని ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసోపేతంగా చెప్పాడంటే చేస్తాడంతే అన్నట్టుగా మొత్తం ఎమ్మెల్సీ స్థానాల్లో సింహభాగం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకి, ఎప్పుడు చట్టసభల గడప తొక్కని కులాలకి, సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించారు. దీని నుంచి డైవర్షన్ చేయాలి. డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలి? హలో లక్ష్మణ్ అని రోడ్డు మీద పడి మమ్మల్ని కొట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడని ఏడాలి. ఈ స్టంట్ స్టార్ట్ చేశారు. ఇది కాకుండా ఇంకో కారణం కూడా ఉందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు క్యాండిడేట్లను ఎత్తుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలో. గన్నవరంలో లేకపోతే అది పక్కనే గుడివాడలోనూ మా కొడాల నాని గారికి లేదంటే వంశీ గారికి ధీటుగా క్యాండిడేట్లను ఎత్తుకుని సేమ్ సామాజిక వర్గం నుంచి తయారు చేసుకునే పనిలో పడినట్టు ఉన్నారు వీళ్ళు. ఆ పట్టాభిని గన్నవరం నుంచి ఒక క్యాండిడేట్ గా ఫోకస్